హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న అక్క వాళ్ళ ఇంటికెళ్ళామని చెప్పాను కదండీ! శివాలయం వెళ్ళాను దగదత్తికి అని వీడియో కూడా పెట్టాను. చాలామంది చూసారు. కామెంట్స్ మంచిగా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంటి దగ్గరండి వీడియో. గొర్రె పిల్లలైతే చాలా ఉన్నాయండి. చూడంగానే నాకైతే ఇలాగా వీడియో తీయాలనిపించింది. చాలా బాగున్నాయండి ఇవి. చాలా గూడా ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు. ఒక గొర్రెకొచ్చి 3, 4 గూడా ఈనుతాయంటండి ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. ఈ పైన ఇలాగ తాళ్ళేసి కట్టేస్తున్నారు. ఇవి వాటికి మేతంటండి ఇవి ఆకులు. మా కిట్టు గూడా కొత్తగా చూసినట్టు చాలా సేపయితే అక్కడైతే ఆడుకుంటూ అలాగున్నామండి మేమైతే. అసలు ఒక మేక పిల్లనైతే అలా పట్టుకున్నానండి. ఇలా చూడండి పట్టుకుంటే ఏందోగా ఉంది నాకు. కానీ వాళ్ళైతే అలా పట్టేసుకొని బాగా ఇలా తిరుగుతూ ఉన్నారు. ఆ అక్క కూతురయితే పట్టిచ్చింది. నాకైతే ఎలా పట్టుకోవడానికి కూడా రాలేదండి నాకు. పక్కన వాళ్ళున్నారు. అందరూ నవ్వుకుంటూ ఉన్నారు వాళ్ళైతే. చూడండి ఎంత బుజ్జి మేకపిల్ల, గొర్రెపిల్ల చూడండి భలే ఉందండి. ఈ ఆకులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడంతా చిమ్మను చాలా పనండి ఇది. అవి చూస్తేనే ఆనందంగా ఉంది గానీ, ఆనందం అన్నంత పనుంటది వాళ్ళకి. చాలా పని చిమ్మను, చేయను అంతా చాలా పనుంటుంది. అక్క కూడా కిట్టు కూడా చాలా సేపయితే ఆడుకుంటూ ఉన్నాము. చూడండి మేమెళ్ళేసరికి అక్క అయితే చికెన్ వండి పెట్టుండిందండి. గుడికెళ్ళి అక్కడ గుడి దగ్గర తిన్నాము. మళ్ళీ సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడైతే మళ్ళీ కాస్త అయితే పెట్టింది. తినిందాకైతే రానివ్వలేదు. తినేసి అప్పుడైతే వచ్చాము. మేము ముగ్గురం వండి అక్క, నేను, తమ్ముడు. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానో చెప్పలేదో గుర్తులేదండి. కానీ మళ్ళీ చెప్తున్నాను. అక్క, నేను, తమ్ముడు ముగ్గురమండి. అక్కకేమో ఒక పాప, ఒక బాబు. తమ్ముడికి ఒక పాప, ఒక బాబండి. నాకేనండి ఇద్దరు కూతుర్లు. ఇంకా అక్క కూతురండి అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మా అక్క కొడుకొచ్చి 10థ్ క్లాస్ చదువుతున్నాడు. వర్షం అయితే చిన్నగా రాలేదండి. పెద్ద వర్షం వచ్చేసింది. ఆ వర్షంలో మా కిట్టు బాగా తడిచిపోయి ఆడుకొని బట్టలతోటే తడిపేసుకున్నాడండి అంతా. మళ్ళీ అయితే ఇంకా వేరే డ్రెస్ అయితే తీసుకెళ్ళలేదు మేము. ఇంకా ఆయన చిన్నుగాడి డ్రెస్ ఉంటే ఏసాడు ఒక పైది. ఏసుకొని కాసేపయితే అలా ఉంచామండి. ఇంకా తినేసి ఇంకాసేపయితే అలా ఉన్నాము. ఇంకైతే ఐస్ క్రీమ్ కూడా తెచ్చామండి. ఐస్ క్రీమ్ మేము వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్, ఐస్ క్రీము అవును తీసుకెళ్ళాం పిల్లలు తింటారని. ఇంక అంతలా వర్షంలో కూడా ఐస్ క్రీమ్ కూడా అయితే తీసుకొని కప్స్‌లో యేసుకొని ఈళ్ళైతే పిల్లలు అందరైతే తిన్నారండి బాగా. చూడండి ఇలాగా ఐస్ క్రీమ్ కూడా తిన్నారు. మనకి అంటే పుట్టింటి వాళ్ళు వస్తున్నారు మన ఇంటికి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండీ! మేము వచ్చామని తెలిసి తెలియతలకే అక్క అయితే చికెన్ వండి పెట్టి చాలా సంతోషపడిందండి మేము వెళ్ళేసరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.